గ్రూప్ 1 అభ్యర్థుల భవిష్యత్తు హైకోర్టు తీర్పు అంశంపై ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే వారిని అంతకుముందే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మనతో ఉన్నారు నిరుద్యోగ నేత, జేఏసీ నేత జనార్దన్ అన్న. చెప్పండి. నమస్తే అన్న. హైకోర్టు తీర్పు ఇచ్చింది, రివాల్యుయేషన్ లేదా ఎగ్జామ్ పెట్టండి, 8 నెలలు గడువు ఇచ్చింది. అక్కడ మరి ఏంటి ఇదంతా అన్న, కోర్టు ఎందుకు ఇచ్చిందన్న? కోర్టు ఏమని చెప్పింది? కోర్టు ఒకటే చెప్పింది, మేము ఏదైతే తప్పులని లేవనెత్తినో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ వరకు, మెయిన్స్ అయిపోయినాక పేపర్ ఎవాల్యుయేషన్ వరకు అసలు నోటిఫికేషనే తప్పు. నోటిఫికేషన్ ఇవ్వడంలో తప్పు జరిగింది, తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టడంలో తప్పు జరిగింది, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణలో తప్పు జరిగింది, దాని తర్వాత ఎవాల్యుయేషన్లో తప్పు జరిగింది. ఇన్ని దశలలో చెప్పుకున్న పోతే లాస్ట్ దశలో వాళ్ళకు చెంపపెట్టి పెట్టింది కోర్టు. దీని మీద ఒక్కొక్కటి ఆధారాలు చూడన్న. ఇది సింగిల్ బెంచ్ ఆ రోజు ధర్మాసనము ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయని ఎగ్జామ్ రద్దు చేయమన్నది. అదే డివిజనల్ బెంచ్ ఆ జడ్జిమెంట్ని అప్పీల్ చేసింది. ఇది డివిజనల్ బెంచ్ తీర్పు, ఇది డివిజనల్ బెంచ్, ఇది సింగిల్ బెంచ్. అయితే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసి ఇది రద్దు తీసుకొని వచ్చిర్రు. ఎస్ఎల్పిని రద్దు చేసుకొని ఎవడు అడిగిండని వీళ్ళు నోటిఫికేషన్ రద్దు చేసిర్రు. ఇది నోటిఫికేషన్ రద్దు. దాని తర్వాత ఇక జీవో 55 రద్దు చేసిర్రు. ఇది జీవో 55. దీని తర్వాత జీవో 29 రద్దు చేసుకొచ్చిర్రు. జీవో 29 తెచ్చారు, 55 రద్దు చేసి. ఈ విధంగా వీళ్ళు అన్ని తప్పులు చేసినప్పుడు ఇక్కడ కోర్టుల దగ్గరికి వాళ్ళు వచ్చి ఈ లంగలు వచ్చేసి ఎలాంటి కౌంటర్ అఫిడవిట్లు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా చేసి చూడనా, ఏపీ వాడు వీడు అప్లై చేస్తే వీనికి లోకల్ అని ఇచ్చిర్రు. వీనికి సంబంధించిన డీటెయిల్స్, ఈ అభ్యర్థికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూడు, ఎక్కడ విశాఖపట్నం అని ఉంటాయి. ఇతనికి ఇచ్చినటువంటి రిజర్వేషను బీసీ నాన్ క్రీమీ లేయర్ ఇచ్చారు, బీసీడీ. ఇట్లా ఇస్తారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాక అక్కడ తప్పించుకున్నారు ఈ లంగలు. దాని తర్వాత ఎగ్జాము మెయిన్ ప్రిలిమ్స్ పెట్టిరు, 14 క్వశ్చన్లు తప్పించారు. వానికి వికీపీడియా ప్రమాణికం అని చెప్పారు. అయిపోయింది. మెయిన్స్కి వచ్చారు. మెయిన్స్ పెట్టేటప్పుడు చూడు, హైదరాబాద్లో 144 సెక్షన్ పెట్టి పరీక్షలు నిర్వహించారు. ఇగో చూడు, ఈ చీర కొంగులో చిట్టీలు ఎవరు తీసుకుపోయారు? ఇది గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు జరిగిన అవకతవకలు కదా. ఇగో వాళ్ళు ఇచ్చిన అటెండెన్స్ షీట్లలో జరిగినటువంటి అవకతవకలు ఇవన్నీ చెప్పినాం మేము. వీటన్నిటిని చెప్తుంటే ఇక చూడు, ఒక్కొక్క నెంబర్, ఒక్కొక్క అటెండెన్స్ నెంబర్స్ ఇగో ఇట్లా ఉన్నాయి. వీటిని కదా కోర్టు పరిగణించి ఈరోజు కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏం చెప్పింది? ఇగో మీరు ఇన్ని తప్పులు చేసిర్రు కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ను మేము రద్దన్న చేయండి, రివాల్యుయేషన్ అనే చేయమని చెప్పింది. గడువు ఇచ్చింది. అది చేసేందుకు ఏమైంది? మరి దీని మీద ఇన్ని రోజులు మాట్లాడలేదు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇన్ని రోజులు మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు, ఎవడు మాట్లాడలేదు. ఈరోజు వచ్చి అందరూ లెస మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనక కాంగ్రెస్ వాళ్ళ కుట్రకోణం ఉంది. కొంతమంది దొంగలు ఉన్నారు. నిరుద్యోగుల ముసుగులో గ్రూప్ 1 రాస్తున్నాం అని చెప్పేసి లంగలు లత్కోరుగాళ్ళు దొంగలు ఉన్నారు. ఈ దొంగలను వేయాలి, వెంటనే వేయాలి. ఆధారం చూపిస్తున్నా. ఈరోజు అఖిలపక్షము అన్ని విద్యార్థి సంఘాలు ఒక ధర్నా పెట్టుకుంటే, గ్రూప్ 1 మీద భవిత్యం ఏందో తెలుసమంటే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే, ఈరోజు బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘాన్ని అయితే, మిగతా విద్యార్థి సంఘాలను అయితే ఈరోజు కాంగ్రెస్ ఎందుకు అరెస్ట్ చేసింది? ఆ రోజు కోదండరామ్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ రోజు బల్మూరి వెంకట గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? గ్రూప్ 1 మీద మాట్లాడి మిగతా విషయాలు అనట్లేదు. మా బల్మూరి గారిని ఇక్కడ అరెస్ట్ చేసిరు, అక్కడ అరెస్ట్ చేసిరు అనొచ్చు. గ్రూప్ 1 విషయంలో అంటున్నాం మేము. అది చక్కెరపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు అవన్నీ వాళ్ళు కూడా చేసిరు కదా. వాళ్ళంటే అరెస్ట్ చేసిర్రు, మిమ్మల్ని కూడా కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేసిర్రు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. మీరు అలాంటివి చేయనని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఎందుకు చేసిరని అడుగుతాం. ఇగో మెయిన్స్ మీద తీవ్రంగా చర్చ జరుగుతున్నప్పుడు మెయిన్స్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయని, పిఎంఎల్ ఇవ్వకముందే ఇచ్చిరని, 10 మంది ఎక్కువ వచ్చిరని, డబల్ హాల్ టికెట్స్ ఇవ్వద్దని, కోటి ఉమెన్స్లోనే ఎక్కువ మంది వచ్చిరని, వీళ్ళు ఎవాల్యుయేటర్ సరిగ్గా లేరని, ఎకాలజీకి సబ్జెక్టు పెట్టలేదని, దాని తర్వాత ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ చేయకూడదని, వీటన్నిటిని ఆధారాలతో సహా ఆ రోజు మేము కోర్టుకు తీసుకుపోతే గౌరవ న్యాయస్థానం మేము ఇచ్చినటువంటి అక్కడ అడ్వకేట్ గారు మాట్లాడినటువంటివి ఇవన్నీ పెట్టినటువంటివి ఇవి సంబంధించినవి. అటెండెన్స్కు ఎక్కువ మందికి వచ్చినటువంటికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తినాం. అదే దాని తర్వాత మళ్ళీ లేవనెత్తినటువంటి అంశం పేపర్సులలో వీళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోటుకు ఏదైతే సాక్షికి రిజైండర్ ఇచ్చిరో దాని మీద డీకోడ్ చేసినటువంటిది. దాని తర్వాత ఇగో సర్టిఫికేట్ వెరిఫికేషన్లలో ఏ విధంగా అవకతవకలు చేసిరు అనే దాని మీద, ఈడబ్ల్యూఎస్ఓ లెట్ వచ్చిరు అనేది
మాస్ కాపింగ్కు ఏ విధంగా అవకాశం ఉంటుంది అనేటటువంటిది, ఇక్కడ ఎంతమంది ఎక్కువ వచ్చారు, అటెండెన్స్లలో తేడా, పేపర్ లీకులు అనేటటువంటి, అంటే కొంగులలో ఎట్టపోయినాయి, ఒక్కొక్కడ సెంటర్లలో అటెండెన్స్లో ఏ విధంగా డిఫరెన్సెస్ వచ్చింది, నెంబర్లు లేకుంటే ఏ విధంగా వచ్చిర్రు, ఇవన్నీ నాన్ లోకల్స్ ఏ విధంగా ఉన్నారు, ఎట్ట ఉన్నారు, ఇవన్నిటిని మేము కోర్టుకు చెప్పినప్పుడు ఈ కోర్టు గౌరవ న్యాయస్థానం వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏం చెప్పింది, వీటన్నిటిని కూడా చెప్తూ ఇందులో ఇంటిగ్రిటీ ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్తూ ఈ 222 పేజీల జడ్జిమెంట్ని రాసింది. అయితే ఇలాంటి ఇప్పుడు మీకు చూపించేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి భయమైందన్న, ఈ గ్రూప్ 1 నెట్టున్న ఆగం అయిపోతుంది, 100% ఆగం అయిపోతుంది, వాళ్ళు చెప్పినప్పుడు ఇన్ లేదు, ప్రిలిమ్స్ జరగగానే వాళ్ళు చెప్పారు ట్రాన్స్లేషన్లో తప్పులు వచ్చినాయి అన్నీ వచ్చినాయని, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినా నిలవదని చెప్పినా మనమే మొండికి పోయినాం. కాబట్టి ఇది మళ్ళీ ఆగమయ్యేటట్టుంది, ఇంకా మొండికి పోవాలి జగమొండికని వీళ్ళు చేస్తున్నారు. ఆ క్రమంలో మమ్మల్ని తప్పుదోవ పట్టించి మా మీద కేసులు వేయాలని ఒక లెటర్ రిలీజ్ చేసిరన్న. ఈ లెటర్ చూడనా ఏం రాసిర్రు, ఒక అబ్బాయి, నేను హాస్టల్లో ఉంటా అన్న, హాస్టల్ పక్కన ఒక ఐరన్ బాక్స్ ఉంటుంది, ఇస్త్రిపెట్టె కాడికి వచ్చి ఇచ్చి నాకు ఒక ఫోన్ చేసి, ఇగో ఇట్ట యాన్వలప్లో పెట్టి ఆ ఇస్త్రీ షాప్ ఆయనకు, ఇగో ఇక్కడనే జనార్దన్ అని ఉంటాడు కదా, ఇది ఆయనకి లెటర్ ఇవ్వని చెప్పిపోయిందంటే, నాకు లెటర్ ఇచ్చిండన్న, అన్న నీకు ఒక లెటర్ ఇచ్చిండన్న, చాలా ఇంపార్టెంట్ లెటర్ అన్న, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి అన్నాడు. అన్నాక నేను పోయి అక్కడ ఆ ఇస్త్రీ షాప్ అని అడిగితే ఇచ్చిండు. ఇల్లే ఏం చెప్పిండు, తెలంగాణ నిరుద్యోగులకు మీడియా మిత్రులకు ముఖ్యమైన సమాచారం, ఇటీవల జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం జరిగింది. అక్టోబర్ 21వ తారీఖు సోమవారం మొదటి పరీక్ష ఇంగ్లీష్, కానీ నా మిత్రుడు అక్టోబర్ 19వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష పేపర్ నాకు చూపించడం జరిగింది. మొదట నేను నమ్మలేదు, కానీ అక్టోబర్ 21వ తేదీన పరీక్ష పేపర్ చూసి కంగు తిన్నాను. అదే పేపర్ 2 రోజుల ముందు చూడడం, అదే పేపర్ రావడం, అప్పుడు అర్థమైంది టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని తెలిసింది. ఇంగ్లీష్ పేపర్ తర్వాత నా మిత్రుడు నన్ను కూడా ప్రశ్న పత్రాలు కొనమని చెప్పాడు. దీనికోసం 3 కోట్ల రూపాయలు కావాలని అడిగారు. నేను ఒప్పుకోలేదు, కానీ వాళ్ళ గ్రూప్ మాత్రం డబ్బులు ఖర్చు చేసి ఇన్ని ప్రశ్న పత్రాలు కొన్నారు. ఈ కుంభకోణం టీజీపీఎస్సీ అండ్ ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. నాకు తెలిసిన మిత్రుడు 506.5 మార్కులు పొందిన, హాల్ టికెట్ నెంబరు సో అండ్ సో మల్టీజోన్ 2, ఇలా చాలామంది ముందే ప్రశ్న పత్రాలు కొని 500 పైన మార్కులు టాప్ ర్యాంకులు తెచ్చుకున్నారు. నా ప్రాణానికి హాని ఉందని తెలిసిన ఈ విషయాన్ని టీజీపీఎస్సీకి తెలియజేయడం జరిగింది, కానీ పట్టించుకోవడం లేదు. అందుకే ఈ లేఖ రాస్తున్నాను. దయచేసి దీని మీద విచారణ జరిపి దోషులను శిక్షించాలని సాహసం చేస్తున్నాను. ఈ విషయాన్ని మీడియా మిత్రులు సీఎం రేవంత్ గారికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నేను బతికి ఉంటానో లేదో తెలియదు, కానీ కష్టపడే తెలంగాణ నిరుద్యోగులు అన్యాయం జరగకూడదని నా ప్రాణానికి ఇది ఫేక్ లెటరు. ఎందుకంటే మేము అంత మాట్లాడుతున్నాం, మన తెలంగాణ సమాజం అందరినీ మన కడుపులో పెట్టుకుంటూ ఉన్నాం కదా. ఇవాళ ఏదో ఒకటి పూజితారెడ్డిది వచ్చింది, ఆమెను చంపిర్రా, ఏం చేసిర్రు మరి, ఈయన ఎందుకు రాలేదు? ఇట్ట కాంగ్రెస్ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చిర్రు, ఇయ్యగానే ఇది ఎమ్మటే తెలియగానే ఓ పేపర్ లీక్ అయిందని నేను వచ్చి మాట్లాడినా, ఎక్కడిది సమాచారం అంటే ఇట్ట లెటరు, ఈ లెటర్ ఏముంది ఆకాశరామన్న, ఎవడో వచ్చిస్తే ఎట్లా రాస్తావు అట్లా చెప్తాడు. చూసినా వచ్చినా, ఇప్పుడు ఆయనకు తీసుకున్నాడు, ఆయన నేను ఎట్టంట ఈ లెటర్ను బట్టి నేను ఎట్టంట చెప్పు. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఒక డ్రామా. ఈ హాల్ టికెట్ నెంబర్ అన్న, వీడిపై నా మీద డిఫమేషన్ కేసు వేయడా, వీడిపై చేయడా, ఇట్ట తప్పుదోవ పట్టించి మాలాంటి మాట్లాడేటోళ్ళను ఇరికిచ్చి, కేసులలో లీగల్గా ఇరికిచ్చి, కోర్టు నుంచి వీడు మాట్లాడొద్దని చెప్పి మాకు ఒక కండిషనల్ బెయిల్ తెప్పించి గ్రూప్ 1 మీద మాట్లాడకుండా ఉంటే ఎవడు ఉండడు. ఈ గ్రూప్ 1 గట్టెక్కించుకోవాలి, పోవాలి. ఇన్ని తప్పులైనకి ఏముందో కుట్ర ఉందో దీన్ని సిబిఐకి ఇచ్చి ఈ ఎగ్జామ్ను గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు యూపీఎస్సీకి అప్పచెప్పని మేము చెప్తున్నాం. అయితే ఇది అంతా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఊపు జరిగినప్పుడు చెప్పిర్రు, ఈరోజు కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి దొంగలు ఈ గ్రూప్ 1 మెయిన్స్ మీద వచ్చినటువంటి కేసు బ్రహ్మాండమైన జడ్జిమెంటు. ఈ జడ్జిమెంట్ తోటి అన్ని రిక్రూట్మెంట్ బోర్డులో కూర్చోబడుతుంది. ఎందుకు పడుతుంది అంటే చెప్పనా, ఈ రోజు కనుక ఈ కేసు గెలవకుంటే ఏ ఒక్క నిరుద్యోగి కూడా కోర్టులకు మెట్టెక్కేటోడు కాదు, భయపడేటోడు. ఈ జడ్జిమెంట్ వచ్చినాక ఏ తప్పున్న కోర్టుకు పోదాం అనేటువంటి ఒక ఆశ కలిగింది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగింది. దాని తర్వాత ఈ టీజీపీఎస్సీ ప్రక్షాళన కాలేదు బోర్డు, వీళ్ళు మరొకసారి రివాల్యుయేషన్ చేయలేరు, రీమెయిన్స్ పోవాలి, రీమెయిన్స్ కూడా పెట్టే దమ్ము లేదు, ఇంకా 50,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ జడ్జిమెంట్ కనుక కిందికి పోతే ఇన్ని అవకతవకలు జరిగినాయి. ప్రతి రిక్రూట్మెంట్లో డిఎస్సీలు ఎట్ట జరిగినాయి, తర్వాత గ్రూప్ 2లో ఎట్ట జరిగినాయి, ఓఎంఆర్లలో కొంతమందికి ఎక్కువ తక్కువలు ఎందుకు వచ్చినాయి, గ్రూప్ 3లో ఎందుకు జరిగినాయి, ఇంకా ఇంతమంది బయటకు వస్తారు. ఇన్ని రోజులు న్యాయ వ్యవస్థలో ఏం చేస్తాం, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ పెద్ద పెద్ద అడ్వకేట్లను తెస్తారు, మన కాడ డబ్బులు లేవని నిరుద్యోగులు ఆవేదన పడి రాలేదు. ఇప్పుడు బయటకు వస్తారు, బయటకు వస్తే మన బట్టలు బయటికి ఇప్పుతారు.
ఈ మళ్ళీ జీవో 29 ఉంది. ఇప్పుడు దీన్ని సైడ్ పట్టించేసి దీన్ని పక్కదోవ పట్టించేసి జీవో 29ను సమాజానికి తెలియకుండా చేసి జీవో 29 రద్దును అడ్డుకొని దీన్ని ఎట్టన చేసి ముందుకు తీసుకుపోవాలి, దీన్ని చాట్ల తోడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టు పెట్టాలనే ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు కొంతమందిని పంపించి ఈ డబ్బుల విషయాలు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మేము ఆ రోజే చెప్పినాము దీని వెనక ఏముందో, ఇన్ని తప్పులు జరిగినాయి. ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా అవకతవకలు జరిగినాయి. ఒక పద్ధతి ప్రకారంగా అవకతవకలు జరిగినాయి అంటేనే ఈ పద్ధతిలో వాళ్ళకి కావాలనుకున్న ఏం చేసారు, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నాం. ఇలాంటి ఏది చేయకుండా ఒకటి అన్నదానికి ఇవాళ దానికే పట్టుకొని ఇవాళ తల్లిదండ్రులను అందరితోటి ప్రెస్ మీట్లు పెట్టించి 3 కోట్లు మేము ఇచ్చేటోళ్ళమా, ఈరోజంతా గరీబ్ వాళ్ళం, నేను నా పెళ్ళాన్ని చదివించుకున్నాను ఒక ఆయన అంటాడు, నా పెళ్ళానికి 2 ఉద్యోగాలు వచ్చినాయని ఒక ఆయన అంటాడు, నా కొడుకు చాలా కష్టపడి చదివింది అంటాడు, ఇంకొక ఆయన నా బిడ్డ కష్టపడి చదివింది అంటారు. మీరు కష్టపడి చదివిర్రా, కష్టపడి చదవలేదని ఎప్పుడు కానీ అల్లున్న ర్యాంకర్ల మీద మీ వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇది ప్రభుత్వం చేసినటువంటి తప్పు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పు. ఈ తప్పులతోటి మేము కోర్టుకు పోయినాం. కోర్టు ఆ తప్పులను పరిగణించి జడ్జిమెంట్ ఇచ్చింది. వ్యక్తిగత దూషణలకే కానీ వ్యక్తిగతంగా మేము ఎప్పుడు పోలేదు. ఇవాళ మేము కష్టపడ్డాము, చదివినాము, ఉద్యోగం అనేటటువంటి కొద్ది మందికే వస్తుంది, లక్షల మంది రాసిన 563 మందికే వస్తుంది. రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు? మా బిడ్డలు కష్టపడి చదివిరు, రానోళ్ళు ఎప్పుడు ఇట్టనే కేసులు వేస్తే తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్తు ఏమైపోతుంది, తెలంగాణలో నిరుద్యోగులు ఏమైపోతారని ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది 3 కోట్లు అని చెప్పించింది కాంగ్రెస్ వాళ్ళ దొంగలే. దీన్ని అంతా తప్పుదో పట్టియడానికి చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ జడ్జిమెంట్ మీద గడపకు వెళ్ళాల్సిందే ప్రతి ఒక్కరు. ఈ జడ్జిమెంట్ను ప్రతి గడపలో చర్చించేటట్టు చేయాలి. ప్రతి నిరుద్యోగి చేతిలో ఈ జడ్జిమెంట్ ఉండాలి. అప్పుడే ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి రిక్రూట్మెంట్లో చేసినటువంటి దొంగ ఏషాలు, దొంగ మాటలు, దొంగపు పనులు ఇవన్నీ బట్ట బయలవుతాయి. అప్పుడు ఈ తెలంగాణ సమాజాలను వీళ్ళు చీదరిస్తుంది. జీవో 29 కొట్టేసేంత వరకు దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిపక్షాలు జాగ్రత్తగా ఉండాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. దీని వెనక ఏం జరిగిందో ఈ కుట్ర ఎంక్వైరీ సంస్థలు తేల్చాలి. ఇప్పుడు మనం ఏదన్నా అన్నాం అనుకో, దీన్ని సైడ్ ట్రాక్ చేసేసి మీద కేసులు పెట్టేసి ఆగమాగం పట్టిస్తారు. ఇవాళ విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే, సమావేశం పెట్టుకుంటే అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఎందుకున్నది? ఇవాళ ఈ వాస్తవాలన్నీ బయటికి పోతాయని. అంటే ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకొని 3 కోట్లు అంటున్నాం, 3 కోట్లు కొట్టు, గ్రూప్ 1 కొట్టు అనే దాన్ని ఒక స్లోగన్ మీరు బయటికి తీసుకుపోతున్నారు అనే దాంతో వీళ్ళను తప్పుదోవ పట్టించి తప్పు కేసులు పెట్టి చేస్తున్నారు. అందుకని మేము ఏం చెప్తున్నాం అంటే, కాంగ్రెస్ వాడు రేపు ఇంకొకటి తీసుకొస్తాడు, ఎల్లింగ్ ఇంకోటి తీసుకొస్తాడు. అసలు దీన్ని పుట్టించినోడు కూడా వాడిని తీసుకొచ్చి లోపల పడేరి. ఇది ఉంది కానీ నా దగ్గర లేదా? ఇది ఇట్టనే వాళ్ళు ఒక ఉధృతంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఒక పచ్చి నిజాలు బయటకు వచ్చేటప్పుడు ఇలాంటి లీకులు ఇస్తుంది. కాంగ్రెస్ అంటేనే లీకులకు ఒక తల్లి లాంటిది. అది జడ్జిమెంట్ రాసింది అదే కదా. మరి 3 కోట్ల మీద రాసిందా? మరి ఇలా మాట్లాడేటోళ్ళు తల్లిదండ్రులకే తెలుగు చక్కగా రావట్లేదు. మరి తెలుగు ఎక్కడ పోవాలి? తెలుగు మీడియానికి అన్యాయం జరగలేదా? పట్టమని 50 మంది రాలేదు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుగు ఎంతమందికి రాస్తుంది? అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పే కదా, తెలుగు పేపర్ పెట్టకపోవడం. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగుతున్నాగా. వికీపీడియా ప్రమాణిక ఉన్న తల్లిదండ్రులు అడిగిరా? నీ పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళు చేసిరా? దేవాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసింది. వీటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగితే మీకెందుకు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు మీరు తడుముకుంటున్నారు? జీవో 29 తెచ్చింది నీ బిడ్డలు తెచ్చిరా? మీరు తెచ్చిరా? GID తెచ్చింది, ప్రభుత్వం తెచ్చింది. మీకేం పప్పు అయింది? మీరెందుకు మాట్లాడుతున్నారు? మేము వీటి గురించి మాట్లాడితే ఉద్యోగాలు రాని వాళ్ళు మాట్లాడుతున్నారు మమ్మల్ని అంటారా? తల్లిదండ్రులకు తలకాయ లేదు, వాళ్ళ పోరగాళ్ళకి దిమాక్ లేదు. మీరెందుకే ఆ రోజు అట్నే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇది ట్రాన్స్పరెంట్గా ఇంటిగ్రిటీగా జరిగిందని మీరు చెప్పారు. కోర్టు ఏం చెప్పింది? ఇలా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఇంటిగ్రిటీ లేదని చెప్పింది. ఆ రోజు 1:1 వాళ్ళు ఒకటి ఇస్తారు, ఒక డిక్లరేషన్ ఇస్తారు. ఇలా పేరెంట్స్ ఒక డిక్లరేషన్ ఇస్తారు. దీని వెనక అంతరాయం ఏంటిది? దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఒకడేమో 3 కోట్లు అనగానే తల్లిదండ్రులు వచ్చి చెప్తారు. అయ్యాల ఓడో ఒకడు ఇల్లు అది ఇది అనగానే తెలుగు మీడియం గురించి అనగానే ఇంకొక ఆయన వచ్చి చెప్తాడు. అలా అడ్వకేట్ గారు తెలుగు మీడియం గురించి తప్పుగా మాట్లాడిరు, తెలుగు వీళ్ళకి రాదని. జడ్జి గారు తెలుగుకి ఎంత అన్యాయం జరిగిందో నేను పేపర్లలో చూస్తున్న సోషల్ మీడియా అనగానే లురుకొచ్చి మన సోషల్ మీడియాలో వైరల్ కావాలి అని చెప్పి చేసారు. ఇది సిస్టమేటిక్గా పేపర్లో దిద్దేటప్పుడు ఎంత అవకతవకలు చేసారో కాంగ్రెస్ వాళ్ళు అంతే పద్ధతి ప్రకారంగా 1:1లో ఉన్నోళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టేయడము, ఇవన్నీ చేయడం. వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఒక భూమికగా కొంతమందితో లీకులు ఇప్పిస్తుంది, తప్పులు మాట్లాడిస్తుంది. అది కనుక ఓడన్న మాలాంటోడు ఎత్తుకుంటే
తక్షణమే కేసు పెట్టించి మమ్మల్ని ఏం చేయాలని అది చేస్తారు. రివాల్యుయేషన్ చేస్తే పరిష్కారం దొరుకుతుంది. అన్న వీళ్ళ వల్ల కాదు, రివాల్యుయేషన్ టెక్నికల్గా పాసిబుల్ కాదు. హైకోర్టు చెప్పింది 20 నెలలకు రివాల్యుయేషన్ వాళ్ళు చేయమన్నారు, వీళ్ళకు ఉండాలి కదా, వీళ్ళకి చేయాలి కదా. కొడుకు మంచోడని పెళ్లి చేస్తావు, నీ కొడుకు సంసారం చేయకుండా నువ్వు పోయి చేస్తావా? ఇప్పుడు వాళ్ళని చేయమన్నది వాళ్ళ కాడ ఉందా? టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగిందా? ఆధారాలు చూపి అన్న ప్రక్షాళన జరగలేదని. వీళ్ళే కదా మా టీజీపీఎస్సీలో దొంగలు ఉన్నారు, కుట్రదారులు ఉన్నారు, బీఆర్ఎస్ కుట్రదారులు, బీఆర్ఎస్ వాళ్ళకి లీకులు చేస్తుంది అన్నది వీళ్ళే కదా. 80 మంది ఉన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, 80 మంది లేరు కానీ మళ్ళీ ఇంకా 21,000 మందికి ఎగ్జామ్ రివాల్యుయేషన్ ఎట్ట చేస్తాడు, మళ్ళీ 50,000 ఉద్యోగాలు ఎట్ట నింపుతాడు వీడు. వీళ్ళకి చేత కాదు, అందుకే యూపీఎస్సీకి ఏమంటున్నాం. ఇవన్నీ బయటకు వస్తాయని ఇలాంటి లీకులు ఇచ్చి మాట్లాడిన వాడి మీద కేసులు పెట్టడం, ఇవన్నీ ఇది కాంగ్రెస్ పెద్ద కుట్ర. దీని నుంచి ప్రతిపక్షాలు కూడా తేరుకోవాలి. కాంగ్రెస్ కుట్రలో మనము ఇరుకొద్దు అనేది నేను చెప్తున్నాను. అరే మరి 21,000 మందికి జరగలేదా? ప్రిలిమ్స్లో G29 వల్ల జరగలేదా? ఈ అవని వల్ల జరుగుతుంది, ప్రభుత్వం చేసిన దానివల్ల జరుగుతుంది. ఒక్కో దశలో ఒక్కొన్ని జరిగింది. ప్రిలిమ్స్లో 2 సార్లు అయినోడు 3వ సారి కాలే కదా, మరి మంచిగా రాసినోడు కూడా మెయిన్స్లో రాలే కదా, తెలుగునికి అన్యాయం జరిగింది కదా. కోర్టులో వీళ్ళు ఇవ్వమంటే మరి షీల్డ్ కవర్లు ఎందుకు ఇచ్చిర్రు? మీది ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండేటటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులకు ఇట్ట పని పంపొచ్చు కదా. మేమే జిరాక్స్లో పైసలు ఇస్తాం, మాకెందుకు ఇవ్వలేదు? తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నదానికి ఇవన్నీ కళ్ళ ముంగడ చూస్తున్నాం కన్నా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వం చేసిన తప్పులకు నిరుద్యోగులు ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి బలైండు అంతే. ఇది కాంగ్రెస్ కుట్రలో భాగం.